నేను యాక్చువల్లీ ఫస్ట్లోనే క్వశ్చన్ రైజ్ చేశాను, నాకు ఇంకా ఆన్సర్ లభించలేదు సార్. మీ లైఫ్లో మీరు టేకప్ చేసిన బెస్ట్ కేసు అంటే మీరు మర్చిపోలేంది ఒక అడ్వకేట్గా? కేసెస్ అంటే చాలా చేస్తున్నాను మాదిరి. మర్చిపోలేని కేసు అంటే మర్చిపోలేని కేసు అని కాదు, అంటే సందర్భం వచ్చింది మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నేను ఇన్సిడెంట్ నాకు మంచి పేరు తెచ్చిన కేసు అండ్ ఒక అడ్వకేట్గా నా లైఫ్లో నా జన్మకి ఇది చాలు అనుకున్న కేసు ఒకటి మీకు అందరికి తెలుసుంటే డిఏవి స్కూల్ ఒక పాప మీద రేప్ అటెంప్ట్ జరిగింది. అంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ యొక్క డ్రైవర్ రేప్ అటెంప్ట్ చేసి 4 years గర్ల్. ఆమె మీద ఎప్పుడైతే జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నా దృష్టికి తీసుకొచ్చినారు. దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా నా పాప మీద ఎవరో ఇట్లా అగత్యం చేసినారు ప్రిన్సిపల్ డ్రైవర్ అట్ అని చెప్పి. నిజంగా అదేంటంటే నేను దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కేసు ఒక అడ్వకేట్ గా చూడలేదు. నిజంగా ఆ పేరెంట్స్ నిస్సాయ స్థితిలో ఉండడం వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అంటే జస్ట్ ఒక సింపుల్ ఫ్యామిలీ వాళ్ళది. సో ఆ పాప నిజంగా నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను ఒకసారి ఆ పాపను పిలిచి అడిగినప్పుడు ఆమె మీద జరిగిన అగత్యం ఏదైతే ఉందో క్లియర్ కట్ గా నరేట్ చేసింది అమ్మాయి. ఆ పాప మీకు 4 years గర్ల్. అంటే అమ్మ మీద అయితే సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ప్రభావం జరిగిందో ఆ అమ్మాయి క్లియర్ కట్ గా నరేట్ చేసి ఇట్లా చేసేవాడు ఇట్లా చేసాడు. అంటే 4 ఏళ్ల పాపకి ఇదంతా తెలియదు కదా, ఏం జరిగిందో అదే చెప్పేసాడు. చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు నమ్మకం ఏర్పడ్డది. సో నేను తర్వాత అనుకున్నాను ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక డౌట్ కూడా వచ్చింది, ఈ స్కూల్లో జరిగింది కదా, స్కూల్లో మనం ఒకసారి మాట్లాడితే వాళ్ళని పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, ఈ ఇష్యూ కేసు డైల్యూట్ అవుతుంది అనుకుని అది కూడా నాకు రాత్రి నేను అది ఆలోచించిన తెల్లారి సరే ఆపరేషన్ మొదలు పెడదాం అనుకుని స్కూల్ మేనేజ్మెంట్ పిలిపించిన హోటల్ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా డైవర్ట్ చేస్తున్నారంటే ఈ పేరెంట్స్ మైండ్ ను డైవర్ట్ చేసి ఎంతో కొంత ఇచ్చి క్లోజ్ చేద్దాం, డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఒకవేళ వీళ్ళకి కనుక డబ్బులు కమ్ముడిపోయి ఉంటే న్యాయం అన్నది ఏదో ఒక చోట అన్యాయం జరుగుతుంది, న్యాయం అనేది ఆగిపోతుంది. సేమ్ టైం వీడు ఒక పాప మీద చేసిండు అంటే ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా చేసి ఉంటాడు అన్న ఒక ఆలోచన నాకు నిజంగా మైండ్ తట్టిన తర్వాత వాళ్ళని గమనిస్తా ఉన్నాను. ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవుతారని ఒక భయం అయితే నాలో ఉండే. అవసరమైతే వాళ్ళు నన్ను కొనిద్దామని చూస్తున్నారు, లేదంటే కనుక వాళ్ళని కొనిద్దామని చూస్తున్నారు. అంటే ఆ మూమెంట్ వాళ్ళ మైండ్ సెట్ లో ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఇది ఏదో ఒక చోట ఎరాడికేట్ కావాలి, స్టాప్ కావాలంటే ఈ పాప మీద జరిగింది దేశవ్యాప్తంగా ఇంకెంతమంది మీద జరుగుతుందో, ఎన్ని స్కూల్స్ లో జరుగుతుందో ఇది పూర్తిగా నిర్మూలించాలి. అంటే డిఏవి స్కూల్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ స్కూల్, ఒక 1200 బ్రాంచెస్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి. వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఎక్కడ ఏం జరిగినా కూడా సప్లై చేయగలుగుతాడు. ఒక స్కూల్లో హైదరాబాద్ బంజారా హిల్స్ సెంటర్ లో ఉన్న స్కూల్లోనే ఇది జరుగుతుంటే వేరే వివిధ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూళ్లలో ఆడపిల్లలు చిన్నపిల్లల పరిస్థితులు ఏంటిది, ఎంత మెంటల్ ట్రామా గురైతే అనేది నాకు మైండ్ లో ప్రోగ్రామింగ్ జరుగుతా ఉన్నది. ఈ పాప మాట్లాడినప్పుడు ఈ పాప వీడియోస్ అన్ని కూడా నేను తీసుకున్నాను. సో దట్ రేపు ఏదైనా కూడా ఎవరు నన్ను బ్లేమ్ చేయాలి, నాకు ఎవిడెన్స్ కింద ఉంటుంది. నేను ఏదో రోజు ఖచ్చితంగా తిరగబడాలనే ఆలోచన బై డిఫాల్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా మైండ్ లో తిరుగుతూ ఉండే. సో దీన్ని ఎట్లా దీన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి ఆ తెల్లారి ఎప్పుడైతే ఇదే ట్రాన్సాక్షన్ జరుగుతుందో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఒకసారి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మాట్లాడదాం అనుకున్న సమయంలో ఏమైందంటే మాదిరి ఈ పాప అక్కడికి వెళ్ళగానే చెప్తా ఉన్నది అమ్మ వీడే అని చెప్పేసి. అనగానే వీళ్ళ పేరెంట్స్ ఏమైతే ఇంకా ఉద్రేకము ఆల్రెడీ ఉన్నది, ఈ ట్రాన్సాక్షన్స్ అనే వాళ్ళు మర్చిపోయి కొట్టడం మొదలు పెట్టినారు. వారికి కొట్టడం ఎప్పుడైతే తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కదా, ఇంత నా పాప పట్ల మిస్బిహేవ్ చేసింది, ఎప్పుడైతే కొట్టడం మొదలు పెట్టినో నాకు అనిపించింది ఇది ఒక వైలెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పి నేను అనుకోకుండా నా పక్కన నా ఫోన్ లో మొబైల్ ఉండే దాన్ని వీడియో షూట్ చేసినాడు. నా డ్రైవర్ కూడా ఉండే, నాకు ఇంకా నేను అక్కడ పోయి ఆపాలన్న మూడ్ లో నేను ఉండి వాడికి ఏమైనా వాడు కూడా మొత్తం వీడియో షూట్ చేసింది. వీడియో షూట్ చేయగానే ఏమైంది వీళ్ళు బాగా కొట్టినారు, రక్తాలు గారుతున్నాయి, ప్రిన్సిపల్ వచ్చినాయి, ప్రిన్సిపాల్ కొట్టినారు. నిజంగా వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీడు నేను ఏం చేయలేదని చెప్తలేడు, ఈ పాప చెప్పింది అమ్మ వీడే చేసినాడని చెప్పి. అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇంకా దీన్ని ఇంకా మళ్ళీ ప్రొలాంగ్ చేసేది పబ్లిక్ తెలియాలని చెప్పేసి నాకున్న లింక్స్ లో గాంధీ భవన్ లో ఉన్న ప్రెస్ వాళ్ళకి అందరికీ ఆ వీడియో షేర్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే అది అక్రాస్ స్టేట్ మొత్తం వైరల్ అయిపోయింది. నేషనల్ మీడియా కవర్ అయింది, సోషల్ మీడియా మీకు లాంటి వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఐడ్రీమ్స్ వీళ్ళంతా కూడా మీడియా కవర్ చేసినారు. ఆ 2-3 days మాత్రము నిజంగా చెప్తున్నా సింహాద్రి, అంటే అడ్వకేట్ గా నా రోల్ నేను ప్లే చేయలేదు, కానీ నాకున్న మినిమం ఒక అంటే వాళ్ళు నా దగ్గర వచ్చింది అడ్వకేట్ దగ్గరకు వస్తున్నట్టుగానే వచ్చినారు. నాకున్న మినిమం అవేర్నెస్ నాలెడ్జ్ లో ఇది పూర్తి ఎరాడికేట్ కావాలంటే ఇది ఖచ్చితంగా సమాజంలోకి వెళ్ళాలి, పబ్లిక్ తెలవాలనే ఆ ఆలోచన నాకు రావడము, వెంటనే అది మీడియా వాళ్ళకి, ఛానల్స్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు పూర్తిగా టెలికాస్ట్ చేసేసి దీని మీద ఏం జరిగింది మొత్తం ఆ రోజు నిజం చెప్తున్నా కదా, స్టేట్ మొత్తం కదిలిపోయింది, పోలీస్ మొత్తం కదిలిపోయింది. దాని కేసు దృష్టి పెట్టి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినారు, స్కూల్స్ మీద జరుగుతాయి ఇటువంటి జరుగుతాయి ఏంటని చెప్పి. ప్రతి స్కూల్స్ లో అప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ దృష్టి పెట్టుకుని ప్రతి స్కూల్స్ లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసినారు. రేపు అంటే పేరెంట్స్ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఏ పిల్లలన్నా స్టూడెంట్స్ జాయిన్ చేయాలంటే ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయా లేదా అని చూసుకొని వెరిఫై చేసుకొని జాయిన్ చేసే ఆలోచన పబ్లిక్ లోకి వచ్చింది. సెవరల్ మీడియా ఛానల్స్ కానీ లేదంటే కనుక పబ్లిక్ కానీ పెడుతున్న కామెంట్స్ కొన్ని ఉదయ్ దేవుడు, అడ్వకేట్ దేవుడు అన్న ఆ లెవెల్ కామెంట్స్ రావడము. ఆ రోజు మీరు జనాల్లోకి ఇది బయటికి తీసుకురావడం వల్ల ఇంత మార్పు. అంటే నేను ఆ రోజు అడ్వకేట్ గా నా రోల్ చాలా మినిమం, అంటే కోర్టుకు తీసుకెళ్లలేదు కానీ జనాల్లోకి తీసుకెళ్లిన తర్వాత నేషనల్ వైడ్ ఒక పెద్ద అవేర్నెస్ వచ్చేసింది. ఈ రోజు ఏ స్టూడెంట్ ఒక పిల్లల్ని బయటకు పంపించాలన్నా పేరెంట్స్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు.
ఆ రోజు ఏం వాళ్ళ జరిగింది, minimum DSS జాగ్రత్తలు స్కూల్లో తీసుకుంటున్నారు. మొత్తం ఉన్న స్టాఫ్ మొత్తం మార్చేసిండ్రు. ఓకే ప్రతి చోట కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి. అక్కడే కాదు, ఈవెన్ అప్పుడు డిఓ కదా, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే, ఆవిడ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఈవెన్ అప్పుడు కేటీఆర్ గారు కూడా దాని మీద స్పందించడం, చిరంజీవి కూడా దాని మీద స్పందించడము. ఇట్స్ లైక్ అంటే నేను ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయము యంత్రాంగాన్ని పూర్తి కుదిపేసింది. అంటే భగవంతుడు ఆ టైంకి నన్నట్లు నడిపించిందని నేను భావిస్తాను, కానీ నా గొప్పతనం నేను అనుకున్నాను. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే నా స్థాయికి మించి అది కేసు డ్రైవ్ అయిపోయింది, పబ్లిక్ లో డ్రైవ్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాను జస్ట్ ఈ జన్మకి ఇది చాలా అనుకున్నాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కేసు నేను చెప్పగలుగుతాను. దానివల్ల సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. ఇంకోసారి ఇటువంటి చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఇటువంటి నేరాలు జరగకుండా నిర్మూలించే విధంగా ఏం చేయాలని ప్రభుత్వాలు కూడా చర్య తీసుకున్నాయి. నాకు కూడా నా లైఫ్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, నా తోటి అడ్వకేట్స్ కూడా ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళు చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. సరే అది అక్కడికి ఆగిపోలేదు, బట్ ఆ ఫ్లో ఇంకా కూడా నడుస్తా ఉంది. కాబట్టి దట్స్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ ఐ డెల్ట్ విత్, నాట్ ఇన్ జ్యుడిషియల్ ఆస్పెక్ట్స్ లో కాదు, ఒక న్యాయవాదిగా నా దగ్గరకు వచ్చిన కేసుని నేను టర్న్ చేసిన విధానాన్ని బట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దట్ కేస్. ఓకే సార్, థ్యాంక్ యూ.